అంబర్పేట్ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ ఎన్నికల చివరి రోజు సందర్భంగా అంబర్పేట్ నియోజకవర్గం మొత్తం పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. जो ना साइडों में जरा अपना पूरे అయితే ఎలక్షన్ క్యాంపెయినింగ్ లాస్ట్ రోజులో ఆల్రెడీ అంబర్పేట్ నియోజకవర్గం అభ్యర్థి మా అన్న శ్రీ కాలేరు వెంకటేష్ గారు మొదలే గెలిచిపోయినట్టు అనిపిస్తుంది. ఈ యొక్క ప్రభంజనం చూస్తుంటే మా అందరికీ ఎంత ఆనందంగా ఉందంటే మన హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కాబోతున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అంబర్పేట్ నియోజకవర్గం గెలిచి మొట్టమొదటిగా కేసీఆర్కి గిఫ్ట్ ఇవ్వబోతున్న ఏకైక నియోజకవర్గం అంబర్పేట్ నియోజకవర్గం. జై కాలేరన్న.
మీరు చూస్తున్నట్టయితే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలని నేనున్నాను అంటూ ముందుకు తీసుకెళ్తున్న మా కాళేరన్న గురించి నేను గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చూస్తున్నట్టయితే ఏ వీధిలో చూసినా కొత్త రోడ్లు, ఏ పార్కులో చూసినా మంచి హంగులు దిద్దుకున్న చెట్లతో కూడుకున్న మంచి గ్రీనరీతో ఉన్న మంచి మంచి పార్కులు, యువకులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్న మా కాళేరన్న గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. भाइयों और बहनों, मैं आपसे गुजारिश करना चाह रहा हूँ, ऐसा लीडर पूरे अंबरपेट में नहीं मिलेंगे. ये अपना खुश नसीब है कि ऐसा लीडर अपने अंबरपेट से आए हुए. మీ యొక్క అమూల్యమైన ఓటుని ఆచితూచి ఆలోచించి సరైన నాయకునికి ఓటు వేయవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే సోదరులారా, మిత్రులారా, ఓటు అనేది మన యొక్క ప్రతి ఒక్క భారతదేశ పౌరుని ఒక వజ్రాయుధం. మీరు చేసే తప్పిదాలు ఎప్పుడైనా కూడా మీరు 5 సంవత్సరాల వరకు మీరు పాటించవలసి ఉంటుంది. అందుకే మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, నేను హెచ్చరించను. ఎందుకనంటే మన భవిష్యత్తుకి బాధ్యులం మనం మాత్రమే. మీరు వేసే ప్రతి ఓటు ఆలోచించి ఆచి తూచి కారు గుర్తుకే ఓటు వేసి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని 3వసారిగా ముఖ్యమంత్రి చేసినట్టయితే మనమందరం కోరుకున్న బంగారు తెలంగాణ కొద్ది రోజులు లేదు, కేవలం 5 రోజులే ఉంది. 1, 2, 3, 4. జై కేసీఆర్, జై తెలంగాణ.